'మనశంకర వరప్రసాద్' గారు మీకు తెలుస్తుంది. సారీ ఇక పాయింట్‌కొస్తే 2 అవర్స్ 44 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది 'మనశంకర వరప్రసాద్' గారు. తెలుగులో సంక్రాంతికొచ్చిన సెకండ్ ఫిల్మ్ ఇది. ఇక 'రాజా సాబ్' సంగతి తెలిసిందేగా. ఇక ఈ 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా నుండి వచ్చిన ట్రైలర్ అయితే మినిమమ్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేదు. నాకైతే సీరియల్ ఫీల్ కలిగింది. ఆ ట్రైలర్ కట్ కూడా నాకు నచ్చలేదు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండానే వెళ్ళా. ఇది కూడా ఓపెన్‌గానే చెప్తున్నా మీకు. ఇక సినిమా చూసాక నాకైతే సెకండ్ హాఫ్ గురించి చెప్పే ముందు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుందండి. అలా మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్ అండ్ ఎలివేషన్స్‌తోను, ఇంకా స్టోరీలో ఇన్వాల్వ్ చేస్తూ సీన్ బై సీన్ డెవలప్ అవుతూ వెళ్ళింది. సో, ఫస్ట్ హాఫ్ బావుంది. ఆ ఫన్, ఆ టైమింగ్ అంతా కూడా. ఇక సెకండ్ హాఫ్‌నే ప్రొడక్షన్ అండ్ ఎమోషన్ ఈ రెండిటిని ప్యారలెల్‌గా డీల్ చేస్తూ స్టోరీ వైస్ కాకుండా సీన్ బై సీన్ బానే వెళ్ళింది. ఇక 'వెంకి గౌడ'గా వెంకటేష్ గారు వచ్చేటప్పుడే ఆయన ఒక 40 మినిట్స్ ఉంటారు లాస్ట్‌లో. నాకైతే ఆయన రోల్ ఆయన కొంతవరకు పర్వాలేదు కానీ నాకైతే ఫోర్స్‌డ్ అండ్ ఎక్స్‌టెండెడ్ క్యామియో ఫీల్ వచ్చింది. ఆ ఇంట్రో, ఇద్దరు డాన్స్ వేసే సాంగు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అలాగే ప్రిడిక్టబుల్ కంక్లూజన్ కూడా. సో, నాకు సెకండ్ హాఫ్ కొంత నచ్చింది. కొంత డ్రాగ్డ్ ఫీల్ వచ్చింది. మరి ఇదేం సీన్‌రా అని తల బాదుకునేంత వరస్ట్ సీన్స్ అయితే లేవు. నాకెక్కువ క్రింజ్ కూడా కనిపించలేదు. ఓవరాల్‌గా మూవీ అయితే టైమ్ పాస్ ఎంటర్‌టైనర్. లాజిక్స్ అవి కావాలి, టైట్‌గా ఎంగేజింగ్‌గా ఉండాలి అనుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగెడ్‌గా ఉండడం వలన వన్ టైమ్ వాచబుల్ అనే ఫీల్ కలగొచ్చు వాళ్ళకి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మెగాస్టార్ ఫ్యాన్స్‌కైతే ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు ఈ మూవీ. నేనైతే కామెడీ సినిమా వరకు ఒక లిమిట్ వరకు నేనైతే లాజిక్స్ వెతకను. ఇక ఈ 'మనశంకర వరప్రసాద్' గారి మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. చాలా క్లీన్‌గా ఉంది. ఫన్ ఫిల్డ్ మొమెంట్స్ చాలానే ఉన్నాయి. సో, హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు. ఇక మరోసారి గుర్తు చేస్తున్నానండి. కొత్తగా చూసేవారు మరియు సబ్‌స్క్రైబ్ చేసుకోనివారు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మనం 200కే దగ్గరలో ఉన్నాం. అది రీచ్ అయిపోవచ్చు. చాలా కష్టపడి అంత దూరం వెళ్లి మరి రివ్యూ టైమ్‌కి ఇవ్వాలని కష్టపడుతున్నానండి. మీలో అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. బట్ సబ్‌స్క్రైబ్ కొట్టడం మీ చేతిలోనే ఉంది. మిగతా మూవీస్ కూడా ఫాస్ట్‌గానే రివ్యూ ఇస్తా. సో, కొంచెం సబ్‌స్క్రైబ్ కొట్టేయండి ఫ్రెండ్స్. విడాకులయిపోయిన తర్వాత హస్బెండ్ మరియు రా ఏజెంట్ అయిన శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి గారు తిరిగి విడిపోయిన తన మావయ్యకే ప్రొటెక్షన్ ఇవ్వడానికి వెళ్తే తన వైఫ్‌తో లవ్ ఏమైంది? మావయ్యకున్న థ్రెట్ ఏంటి? చివరికి ఏమైంది అన్నది బేసిక్ స్టోరీ లైన్. ఇంతకంటే ఏం రివీల్ చేయట్లేదు. నేను చెప్పింది కూడా చాలా తక్కువ. మళ్ళీ స్పాయిలర్స్ అనుకుంటారేమో. మైనస్ పాయింట్స్ కూడా కలిపే చెప్తా ఒకేసారి. ప్యూర్ మెగాస్టార్ గారి షో అండి. మెగాస్టార్ ఫ్యాన్స్‌కి ఫుల్‌గా ఎలివేషన్స్ అండ్ అతని కామెడీ టైమింగ్‌ని, డాన్స్ కానీ ప్యాక్ చేసిన మూవీ ఇది. వింటేజ్ బీజీఎం ఒకటి బాగా యూజ్ చేశారు. ఎలివేట్ చేసింది. ఇవి యాక్చువల్‌గా ఈయన తీయాల్సిన మరియు ఈయనకి సూట్ అయ్యే సినిమాలు. 'ఆచార్య', 'రాడ్ రంబోల శంకర్' ఇవి కాదు. అనిల్ రావిపూడి గారి మిగతా మూవీస్ నుండి కొంచెం క్రింజ్ ఏమైనా అనిపించుంటే ఈ సినిమాలో చాలా సిట్యుయేషన్స్‌ని చిరంజీవి గారు అతని టైమింగ్ అండ్ యాక్టింగ్‌తో కవర్ చేసేసారు. ఫస్ట్ హాఫ్‌లో హైలైటెడ్ సీన్స్ ఉంటాయి. రౌడీల ఇంటికి వెళ్లి కొట్టే యాపిల్ సీన్, ఓటీపీ సీన్, నాన్న ఎలా ఉండాలో అని చెప్పే సీన్, మెయిన్‌గా సినిమాలో డివోర్స్‌ని మెయిన్ పాయింట్‌గా తీసుకొని అది చిల్డ్రన్‌ని, పర్సనల్ లీవ్స్‌ని, ఇంకా సొసైటీ డివోర్స్‌కి ఎలా దారితీస్తుందని ఈ సీన్స్ ఫన్నీ వేలో చెప్తూనే ఎమోషనల్‌గా కూడా ఒక 2 సీన్స్ వర్కౌట్ అయ్యేలా చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ ఒక అరగంట పరిగెట్టింది. ఇక ఎప్పుడైతే 'డాడీ అండ్ తులసి' సినిమా స్టైల్‌లోకి మారిందో అక్కడి నుండి కొన్ని కావాలని పెట్టిన సీన్స్ ఉంటాయి. కానీ అవి ఇండివిడ్యుయల్‌గా వర్కౌట్ అవ్వడం వల్ల ఫన్నీగా ఉన్నాయి. మెయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాగే ఇంటర్వెల్‌తో ఒక బేస్‌ని సెట్ చేసుకున్నారు. డిజిటల్ పార్ట్నర్ వచ్చేసి జీ5 అని వేశారండి. సాటిలైట్ పార్ట్నర్ ఏమో జీ సినిమాస్ అని స్టార్టింగ్‌లో వేశారు. ఇక చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ నితిన్ శర్మ సెంట్రల్ హోమ్ మినిస్టర్‌కి రా ఏజెంట్‌గా మంచి ఇంట్రొడక్షన్, ఒక స్టైలిష్ ఫైట్, మంచి బీజీఎం, వెంటనే డివోర్స్ ఫ్లాష్ బ్యాక్. ఆ లవ్ స్టోరీ కూడా డీసెంట్‌గా బావుంది. ఎక్కడ ఓవర్ అయిపోకుండా. అండ్ ఫ్లోతో వచ్చే సిట్యుయేషనల్ సాంగ్స్ ఇవి చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి. సంక్రాంతికొస్తున్నాం స్టార్ట్ అయినట్టే స్టార్ట్ అయింది ఈ మూవీ గూడా. ఇక లాజిక్‌లయితే ఈ సినిమాలో లాజిక్స్ ఉండవు. కామెడీ ఫిల్మ్ కాబట్టి ఒక లిమిట్ వరకు ఎక్స్‌క్యూజ్ చేసి ఇన్వాల్వ్ అవ్వచ్చు. రా ఏజెంట్ అంత ఫ్రీగా ఉండడం, డ్యూటీలో ఉండగా స్కూల్ అనే పాయింట్ తీసుకురావడం, డబుల్ బ్యారెల్ గన్‌తో కాలిస్తే బుర్ర పేలిపోకుండా బుల్లెట్‌లా తగలడం, అంతలా పిల్లాడు తిరుగుతున్న నయనతారకి తెలియకపోవడం, క్లైమాక్స్ ఫైట్ వెంకటేష్ గారు ఎంట్రీ ఇచ్చాక కావాలని అతని సాంగ్‌కి చిరంజీవి గారు, చిరంజీవి సాంగ్‌కి వెంకీ గారు డాన్స్ వేయడం, ఇవి అసలు మెయిన్‌గా వెంకటేష్ గారు ఎక్స్‌టెండెడ్ క్యామియోని ఫోర్స్‌డ్‌గా బలవంతంగా పెట్టిన ఫీలింగ్ కలిగేలా చేశాయి. ఎవరో ఒక క్యారెక్టర్‌ని పెట్టేసినా సరిపోయేది ఆ ప్లేస్‌లో. అంత రిస్క్ ఉన్నా కానీ ఒక సీరియస్ విషయాన్ని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పకపోవడం, అది ఎవరు అని నేను చెప్తే స్పాయిలర్ అవుద్ది. ఆ క్యారెక్టర్ నేమ్ అని నేను చెప్పట్లేదు. ఇలాంటివి ఇంకా సినిమాలో ఏం తప్పవు. ఇంకా 'నయనతార' గారైతే ఆమె ఎలిగెన్స్ అండ్ ఫిట్‌నెస్ వేరే లెవెల్. స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. అసలు తెలియట్లేదు ఆమె ఏజ్ గూడా. ఆమెకి మరియు ఆమె ఫాదర్ రోల్ చేసిన అతనికి ఫుల్‌గా స్కోప్ ఉంది. చాలా చాలా బా నటించారు. ఎన్హాన్స్ చేశారు మూవీ ఎక్స్‌పీరియన్స్‌ని. ఇక రీ రికార్డింగ్ అండ్ సాంగ్స్ బై భీమ్స్ సిసిరీడియో బానే అనిపించింది. చిరంజీవి గారు చెప్పినట్టే దడ దడ దడలాడించేయకుండా బానే ఇచ్చారు సీన్‌కి తగ్గట్టుగా. ఇక సినిమాటోగ్రఫీ మెయిన్‌గా టీజర్, ట్రైలర్, సాంగ్స్ వీటిలో ఆ లైటింగు, కాస్ట్యూమ్స్ మెయిన్‌గా రిజల్యూషన్ చూసి సీరియల్ అండ్ యూట్యూబ్ వెబ్ సీరీస్‌లా ఉందేంటి? ఇది మెగాస్టార్ రేంజ్ కాదే అనిపించింది. కానీ బిగ్ స్క్రీన్ మీద అనిల్ రావిపూడి గారు ఎప్పుడు యూజ్ చేసే ఆ బిల్డింగు, అక్కడ షూట్ ఇదంతా స్టైలిష్‌గా కనిపించింది. ఎస్పెషల్లీ 'ఓ మీసాల పిల్ల', 'శశిరేఖ' సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బావుంది. ఇక ఫస్ట్ సాంగ్ హుక్ స్టెప్ యాజ్ యూజువల్‌గా బావుంది. లైక్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన దాంట్లో ఏదుందో అదే ఉంది మ్యాక్స్. సో, అది చూస్తే ఇక్కడ అంత ఎక్స్‌ట్రాగా ఏం లేదు. అలాగే లాస్ట్ సాంగ్‌లో అనిల్ రావిపూడి గారు కూడా డాన్స్ వేశారు. ఇక క్లైమాక్స్‌లో ఒక్క 'ఏంది వెంకీ సంగతి' సాంగ్ ఒకటే నాన్ సింక్‌లో కావాలని వీళ్ళిద్దరికీ సాంగ్ పెట్టాలని ఆ సిట్యుయేషన్ క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఇంకా 'సంక్రాంతికి వస్తున్నాంలో' పిల్లాడి కామెడీ ఇండివిడ్యుయల్‌గా బావుంది కానీ, ఏదో కావాలని ఇరికించి పెట్టారని క్లియర్‌గా తెలుస్తుందిక్కడ.
కానీ ఆ పిల్లోడు చాలా బాగా చేశాడిక్కడ ఫస్ట్ హాఫ్‌లో. కామెడీ కొన్ని చోట్ల ముందే ఏం జరగబోతుందో తెలిసేలా స్టార్ట్ చేసి, ఆ తర్వాత సీన్ అయిన తర్వాత అనుకున్నదే అయినట్టుగా చాలా సీన్స్ రాశారు ప్రిడిక్టబుల్‌గా. ఇక స్టోరీ వైస్ సింపుల్ స్టోరీనే. చాలా హెవీ డెవలప్‌మెంట్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఎండింగ్‌ని అనుకున్నట్టే యాజ్ ఇట్ ఈజ్ ఎండ్ అయింది. మొగుడు వెధవ అయితే వదిలించుకోండి. కానీ వదిలించుకోవడానికి వెధవని చేయకండి మొగుడిని. ఇంకా మొగుడు పెళ్ళాల మధ్యలో మూడో వ్యక్తి రాకూడదని చెప్పే సీన్స్. ఇవి డైలాగ్స్ రాశారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని బానే డీల్ చేశారు మూవీలో. ఇక డైవర్స్ విషయంలో సినిమాలో భార్య భర్తతో డివోర్స్ ఇచ్చినట్టు చూపించి, తిరిగి ఆమె కలవాలన్నట్టు చూపించారు. ఇదొక వెర్షను. సినిమాలో హీరో చాలా మంచోడు. కానీ బయట మా ఫ్రెండ్స్‌లోనే పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. చాలామంది అమ్మాయిలు డొమెస్టిక్ వయలెన్స్, ఇంకా హస్బెండ్ పెట్టే హరాస్మెంట్, సైకోలా బిహేవ్ చేసే హస్బెండ్ టార్చర్ చేసి, డివోర్స్ తీసుకున్న కేసెస్ కూడా ఉన్నాయి. అమ్మాయిలు సఫర్ అయినవి. వాటి గురించి కూడా చూపించుంటే ఇంకా బావున్ను. ఇదేంటంటే ఒక సైడ్ మాత్రమే ప్రెజెంట్ అవుతుంది. ఇలాంటి సెన్సిటివ్ విషయాలు డీల్ చేసినప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే న్యూట్రల్‌గా డీల్ చేయాలి. అది కూడా అవేర్‌నెస్‌లా అనిపించేది. మెయిన్‌గా పనిచేసేది. ఇందులో కూడా 'ఇళయరాజా' గారి 'దళపతి' సినిమా నుండి 'సుందరి నీవే' అనే సాంగ్‌ని యూజ్ చేశారు. దానికి 'ఇళయరాజా' గారు మళ్ళీ ఇష్యూ చేస్తారేమో! సో, వెయిట్ చేసి చూద్దాం. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, మెయిన్‌గా సంక్రాంతికి వస్తున్నాంనే హిట్ అయింది అంటే, ఇందులో ఇంకా 'చిరంజీవి' గారి మార్క్ సీన్స్ కొన్నున్నాయి. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్‌గా, ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్కూలుకి వెళ్తారో అక్కడి నుండి కొంచెం తగ్గుతుంది. బట్ స్టిల్ ఎంగేజింగ్‌గానే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ వైపు వెళ్తున్న కొద్దీ ఒక స్ట్రాంగ్ జలకిచ్చే సీన్‌తో కాఫీ బ్రేక్ పడుతుంది. ఇంతటితో ఫస్ట్ హాఫ్ చాలా సాటిస్ఫై చేసింది. సెకండ్ హాఫ్ మీకే క్లియర్‌గా తెలుస్తుంది. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బావుంది అనే ఒక మైండ్‌లో ఒక సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటుందేమో అనే ఒక ఆలోచన ఉంటుంది మీకు. ఆటోమేటిక్‌గా డెవలప్ అవుద్దది మనకెప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ బావుంటే. కానీ ఎక్కడో స్లో అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత. కానీ ఇండివిడ్యువల్‌గా సీన్స్ 'చిరంజీవి' గారి టైమింగ్‌తో సటారికల్ వేలో ఉండే సీన్స్‌తో బానే ఎంటర్‌టైన్ చేస్తుంది. ఒక్క 'వెంకటేష్' గారి క్యామియో మాత్రం 'వెంకటేష్' గారు చేసినా గానీ ఫోర్స్‌డ్ అండ్ ఎక్స్‌టెండెడ్ క్యామియో ఇంకొంచెం లెంత్ తగ్గించుంటే బావున్నే. అలాగే క్లైమాక్స్ కూడా విలన్‌ని చంపడం అనే రొటీన్ పాయింట్‌తోనే ఎండ్ అయింది. ప్రెడిక్టబుల్‌గా. టిపికల్ 'అనిల్ రావిపూడి' గారి సినిమాల్లో ఉన్నట్టుగానే. సో, ఓవరాల్‌గా అయితే 'అనిల్ రావిపూడి' గారి కామెడీ సినిమా కాబట్టి లాజిక్స్ పట్టించుకోకుండా ఫ్యామిలీతో సంక్రాంతికొస్తున్నాం స్టైల్‌లోనే ఇది కూడా అలా టైమ్ పాస్ అయ్యేలా చేసే సినిమానే. ఇట్స్ ఎ టైమ్ పాస్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి బిట్వీన్ 3-3.25 మధ్యలో ఇవ్వచ్చు బై 5కి. సో, మీకు కనుక నా రివ్యూస్ నచ్చినట్లయితే నేను కష్టపడుతున్నాను అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్ యూ సో మచ్.